మీరు పైన చూస్తున్నటువంటి అకౌంట్స్ అన్ని కూడా ఫేక్ అకౌంట్స్. ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ యుద్ధం మొదలైందో కరెక్ట్ గా అదే టైంలో పాకిస్తాన్ ట్విట్టర్ మీద ఉండేటటువంటి బ్యాన్ ని తీసేసింది. ఇండియా పాకిస్తాన్ మధ్య సరైన దాడులు జరిగే సమయంలో ఆల్ట్ న్యూస్ అనే ఒక వెబ్సైట్ కి కో ఫౌండర్ అయినటువంటి మొహమ్మద్ జుబేర్ అనే ఒక పర్సన్ ఏంటంటే వందల సంఖ్యలో ఉండేటటువంటి ఫేక్ అకౌంట్స్ ని జుబేదర్ పట్టుకున్నాడు. ఈ ఫేక్ అకౌంట్స్ మొత్తం కూడా పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేయబడుతున్నాయి. పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేయబడినటువంటి ఈ ఫేక్ అకౌంట్స్ ద్వారా హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం అనేది ఒక రేంజ్ లో స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో నేను ఒక వీడియోలో తల బద్దలు కొట్టుకుని చెప్పింది ఇదే. బయట నుంచి వచ్చిన ఉన్మాదులు 25 మందిని టార్గెట్ పెట్టుకోవడం ఒక మత ప్రాతిపదికన వాళ్ళ టార్గెట్ కాదు. ఆ బయట ఉన్న దరిద్రులకి ఈ పాకిస్తాన్ వ్యక్తులకి పక్కా ఒక ప్రణాళిక. ఇండియాలో ఉండేటటువంటి కోట్ల మంది హృదయాల్లో చిచ్చు రేగొట్టాల. ఇండియాలో ఉండేటటువంటి ముస్లిం ని హిందూ ఎప్పుడైతే ద్వేషిస్తూ వెళ్తాడో ముస్లిం సామాజిక వర్గం మొత్తం ఒకటవుతుందో అప్పుడు బయట ఉన్నోడి ఆట సాగుతుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, దేశం బాగుండాలి అని కోరుకునే వాడికి నా బాధ నా ఆవేదన అర్థం అవుతుంది. మిగతా వాళ్ళందరికీ మతమే ప్రాతిపదిక.